ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్షయ్ ఇంటికి వచ్చిన పెళ్ళి కొడుకు అదేంటి మీ పెద్ద కూడా ఏది అని ఎలాంటి సమాధానం చెప్పలేదు ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అక్షయ్ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చెప్పాలో తెలియక అలా మౌనంగా చూస్తూ ఉండిపోతారు. అవని ఇంట్లోకి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోయి సోఫాలో నుండి నిల్చొని ఉంటాడు. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఏంటి ఇది అని చెప్పేసి అంటూ అక్కడున్న అవనిని చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడున్న ప్రణిని మాత్రం, వదిన నేను నీతో కాస్త మాట్లాడాలి, నువ్వు నా దగ్గరికి రాగలవా, నేను నీతోనే మాత్రమే ఇలాంటి విషయాలు షేర్ చేసుకోగలను, కాస్త నా దగ్గరికి రావా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని సరే ఇంటికి వస్తాను అని చెప్పేసి అలా ఇంటికి వస్తూ ఉంటుంది. ప్రణతి రూమ్లోకి నేరుగా వెళ్తూ ఉంటుంది. అక్కడున్న ప్రణతిని, ఏంటి ప్రణతి ఏదో చెప్పాలి అన్నావు, ఏదో నాకు మాత్రమే చెప్పాలి అన్నావు కదా, అదేంటో త్వరగా చెప్పు అని చెప్పేసి అంటుంది. ఇంతలో పల్లవి అక్కడికి వస్తూ ఉంటుంది. అవని అని చెప్పేసి చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ప్రణతి అవని వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. పల్లవి మొదలు అవని దగ్గరికి వచ్చి, నువ్వు మర్యాదగా బయటి నుండి వెళ్ళిపో అని చెప్పేసి తన చేయిని పట్టుకొని లాక్కొని వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అవనికి చాలా కోపం వచ్చి చెంప మీద గట్టిగా కొడుతూ ఉంటుంది. నువ్వు పో ముందు మర్యాదగా బయటికి అని చెప్పేసి పల్లవిని బయటికి తోసేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న ప్రణతిని, ఏమైంది ప్రణతి, ఏదో చెప్పాలి అంటున్నావు కదా, అదేంటో త్వరగా చెప్పు, నువ్వేమీ భయపడకు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ప్రణతి మాత్రం, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను, ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఇలా ఈ సంబంధం తెచ్చి నాకు పెళ్లి చేసుకోమంటున్నాను, నాకు ఇష్టం లేదు వదిన అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ప్రణీత అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక నాకు అర్థం కావడం, నువ్వే ఏదో ఒకటి చేయి వదిన అని చెప్పేసి అవనిని అడుగుతూ ఉంటుంది.